పాపా నచ్చినానా నీకు? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ గోవిందుడు అందరి వాడేలే. A movie that normalized and romanticized harassment between బావా అండ్ దేర్ మర్దల్స్. అమెరికాలో పుట్టి పెరిగిన దేశీ బాయ్ అభిరామ్ పబ్లో సత్యన్ చూడగానే ప్రేమలో పడతాడు. చూడంగానే నచ్చేసావే. కన్సెంట్ అన్న పదాన్ని పక్కన పెట్టేసి సత్యని హ్యాపీగా తన ఫోన్లో క్యాప్చర్ చేస్తాడు. అండ్ గెస్ వాట్? Satya too doesn't care about consent. All she cares about is సెక్సీ నో. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. impressed by Abhiram's capturing skills. అదేనండి, ఫోటో క్యాప్చరింగ్ స్కిల్స్. తన బుగ్గ మీద ఒక ముద్ద అయితే బహుమతిగా ఇస్తుంది. అనుభవించు రాజా. కట్ చేస్తే అభిరామ్ తనెవరో తెలియని నానమ్మ తాతయ్యల ఇంటికి వెళ్తాడు. అక్కడే తెలుస్తుంది అభిరామ్కి సత్య తన మరదలని. సత్య కూడా అభిరామ్ని గుర్తుపట్టి ఆ పబ్ విషయం మా తాతగారికి చెప్పొద్దు, ఫొటోస్ వెంటనే డిలీట్ చేసి. సత్య భయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఫొటోస్ గురించి ఇంట్లో తాతయ్యకు చెప్పకుండా ఉండాలి అంటే హగ్ కిస్ ఇవ్వాలి అని అంటాడు. గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? అలానే కన్సెంట్ని కాలువలో కలిపేసి ఇన్అప్రోప్రియేట్గా టచ్ కూడా చేస్తాడు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అనుకుని బ్లౌజ్ హుక్ తీయమంటే దొరికిందే ఛాన్స్ అని మళ్ళీ ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేస్తాడు. సత్య అరిస్తే ఎవరికి చెప్పావంటే ఫోన్ గుర్తుంది కదా. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? సత్య లాస్ట్ రిసార్ట్గా చిన్నమామ అయిన బంగారికి ఇలా అభిరామ్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తే వాళ్ళని అండ్ విలన్ వాళ్ళ టీంని, ఇద్దరు టీమ్స్ని ఓడించి ఫైట్లో గెలుస్తాడు. నేను కొట్టించాలని ప్లాన్ చేసినందుకు సత్యకి పనిష్మెంట్ కూడా ఇస్తాడు. ఒక హగ్ వద్దు, పేడేసుకో. చేసేది లేక హగ్ చేసుకుంటే ఇలా ఎవడడితే అడిగి హగ్ ఇచ్చేస్తావా? నువ్వు కొంచెం లూజ్ క్యారెక్టర్ లా ఉన్నావే. ఇలా చీప్గా మాట్లాడతాడు కూడా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. హగ్ ఇచ్చేసింది కదా అని అనకుండా నేను ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అక్కడ 1 2 3 4 5 అనుభవించు రాజా. కానీ ఎప్పుడైతే సత్యకు అభిరామ్ తన బావ అని తెలుస్తుందో అలా చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తున్నా. ఏమండో ఇది విన్నారా? ఇప్పటి వరకు అభిరామ్ అడిగిన హగ్ కిస్ హెరాస్మెంట్ గా అనిపించిన ఒక కిస్ ఇస్తే నీ ఫోన్ ఇస్తా. ఇప్పుడు రొమాంటిక్ గా అనిపిస్తాయి. అండ్ మన సెకండ్ కపుల్ కూడా బావ మరదలే, బంగారి అండ్ చిత్ర. బంగారికి చిత్ర అంటే ఎంత ఇష్టం అంటే తనని పెళ్లి చేసుకోవటం కోసమని తాగుడు, పేకాట లాంటి చెడు అలవాట్లని వదులుకోలేనంత. అందుకనే వాళ్ళ నాన్న వీళ్ళిద్దరు పెళ్లికి ఒప్పుకోడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడో తెలుసా? నిజంగానే పెళ్లి చేస్తారు, ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టి. ఇంట్లో వాళ్ళందరినీ కట్టేసాయి. నీకు అదే బెటర్ పోరా. తర్వాత చిత్ర పెళ్లి రోజు చిత్రాన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి కూడా చేసుకోబోతాడు. లాస్ట్ లో ఈ ఇద్దరు బావ మరదల జంటలకైతే పెళ్ళి అవుతుంది. ఎందుకంటే బయట వాళ్ళు చేస్తే అది హెరాస్మెంట్, కానీ ఇంట్లో బావ చేస్తే అది సరసం, సరదా, టీస్ చేయటం, ప్రేమ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ ఇష్టం ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి.